హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 9వ అధ్యాయం అయిపోయింది కదా. అందులో మనం తెలుసుకున్నాం కదా ఎలాంటి పాపాలకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి నామస్మరణకి మనం చేసిన పాపాలు కూడా నశించుతాయి, మనకి ఎలా స్వర్గప్రాప్తి కలుగుతుంది, విష్ణులోక ప్రాప్తి ఎలా కలుగుతుంది, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు అసలు అజమిలుడికి పూర్వ చరిత్ర ఎలా ఉంది, అసలు అజమిలుడు ఎవరు అనేది ఈ 10వ అధ్యాయంలో తెలుసుకుందాం. 10వ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ చరిత్ర. జనక మహారాజు వశిష్ఠుణ్ణి ఈ విధంగా అన్నాడు. ఋషివర్య, ఈ అజామిలుడు ఎవరు? వాడు చేసిన పాపములేమి? దేవదూతల మాటలు విని యమదూతలు మారు మాట్లాడక వెళ్ళిపోవుటకు కారణమేమి అని యముని వద్దకు పోయి ఏమి చెప్పారు? వశిష్ఠుడు జనకునికిట్లు బదులు పలికాడు. రాజా, యమదూతల అట్లు వెనుకకు పోయి యమునితో, దేవా, పాపాత్ముడును దురాచారుడును అయిన అజామిలును దేవదూతలు మా నుండి విడిపించుకొని పోయేది. వారిని ఎందుకు మేము ఎదిరించలేదు, మాకు శక్తి చాలలేదు అని చెప్పారు. యముడది విని మొదట కోపించినను చివరికి దివ్యదృష్టితో చూసి, ఈ అజామిలుడు మహాపాపి అయినను మరణకాలమున హరినామస్మరణ చేయుట చేత సర్వపాప విముక్తుడయ్యాడు. అందుచేతనే విష్ణుదూతల అతనిని వైకుంఠమునకు తీసుకొని పోయారు. నిప్పు తెలియక ముట్టుకొన్నను కాల్చినట్టే మహిమ తెలియక హరినామస్మరణ చేసినను అది పాపములను దగ్ధము చేస్తుంది. మరి భక్తి భావముతో హరినామస్మరణ చేసిన వాడు జీవన్ముక్తుడవుటలో ఆశ్చర్యమేమున్నది అని భావించి అక్కడితో ఊరుకున్నారు. ఈ అజామిలుడు పూర్వము సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. శివద్రవ్యమును నపహరించుచుండేవాడు. కత్తి చేత భూని పోరాటములకు పోయేవాడు. స్నానము లేదు, సంధ్య లేదు, మంత్రము లేదు, శాస్త్ర పద్ధతి లేదు. మనసెక్కడో పెట్టుకొని ఇట్లు శివ పూజ చేసేవాడు. ఈశ్వరుని ముందే కాలు చాచుకొని పడుండేవాడు. దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరితో కలహించుచుండేవాడు. పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండేవాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేను. అతని భార్య యవ్వనవతి, చాలా అందముగా ఉండేది. ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడు. యాచనకై గ్రామములోను నగరములలోనూ తిరిగిడివాడు. ఒకప్పుడు అతను భోజన వస్తువులు తెచ్చి చాలా ఆకలితో ఉండి, నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేయుము అంటూ మంచినీళ్ళిమ్ము అన్నాడు. భార్య ఆ మాటలు వినిపించుకోనట్లే ఇంటిలో పనులు చేసుకొనుచో మనసులో తన ప్రియులను దలుచుకొని చుండెని. విప్రుడు తన మాటలు వినలేదని భార్యను కర్రతో చావబాదాడు. అది కూడా ఎదురు తిరిగి భర్తను పిడిగుద్దులతో సత్కరించింది. దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరమునకు పోయి బిచ్చమెత్తుకుని బ్రతుకుచూ భార్యని తలుచుకొనుచున్నాడు. ఇక్కడ అతని భార్య చక్కగా వంట చేసుకొని కడుపు నిండా మెక్కి అలంకరించుకొని ఆ రాత్రి ఒక చాకలి వానింటికి పోయెను. వాడును పడుచువాడే. వానిని చూసి రాత్రి తనతో రమింపుమని కోరింది. వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను చాకలిని, నాతో సంబంధము వలన నీకు అధర్మము అపకీర్తి రావా? ఇటువంటి కోరిక కోరవచ్చునా అని మందలించాడు. వాని మాటలకి ఈమె కోపం తెచ్చుకొని మూలనున్న కర్రతో వానిని చావబాదెను. వాని ఇంట నుండి బయలుదేరి దారిలో పోవుచుండగా గ్రామ శివార్చకుడు కనబడినాడు. వెంటనే వాని చెయ్యి పట్టుకొని తన ఇంటికి లాగుకొని పోయి వానితో తెల్లవారు వరకు రథక్రీడలతో మునిగిపోయింది. అర్చకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తాను చేసిన అకృత్యములకు పశ్చాత్తాపడి గ్రామాంతరమందున భర్తను వెతికి తెచ్చుకొని వానితో సుఖముగా ఉన్నది. కొంతకాలము గడిచిన తర్వాత అర్చకుడు మరణించి నరకబాధలు అనుభవించి చివరికి సత్వనిష్ఠుని కొడుకుగా అనగా అజామిలుడుగా జన్మించాడు. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు అసంకల్పితముగా శివదర్శనము లభించినది. అంత్యకాలమున హరినామ స్మృతి కలిగింది. అందుచేత అతడు గడిచిన 7 జన్మములలో చేసిన పాపములు నశించి విష్ణులోకమునకు పోయాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి చెందింది. తాను చేసిన వ్యభిచార దోషముచే చాలా కాలము నరకబాధలను అనుభవించి
భూమిపై చండాల స్త్రీగా కన్యాకుబ్జంలో జన్మించింది. దాని తండ్రి ఇది పుట్టిన వేళ మంచిదవునా కాదా అని జ్యోతిష్కుని అడగగా ఆయన ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పగానే విని వాడు ఆ పిల్లను దూరంగా పారవేశను. ఏడ్చుచున్న ఆ పిల్లను చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకొని పోయి తన దాసికిచ్చి పెంచుకోమన్నాను. ఆ పిల్ల పెరిగి పెద్దదయింది. దానినే అజామిలుడు చేరదీశాడు. తర్వాత కదా నీకు చెప్పాను కదా రాజా, ఇదే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. ఈ జన్మములో కానీ పూర్వజన్మములో కానీ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తములు చేసుకున లేకపోయినచో విచారించవలసిన పని లేదు. పశ్చాత్తాపముతో నిత్యము హరినామస్మరణ చేసినచో పాపములు నశించి ఎవని నాలిక హరినామము జపింపదో, మనస్సు హరిపాదములను ధ్యానింపదో, చెవులు హరికథలు వినవో అట్టివాని పాపములెట్లు నశించును. కార్తీక మాస వ్రతము చేసినవాడు పుణ్యము నొందును, చేయనివాడు పాప పంకములో మునిగి నశించును. ఈ అజామిలుని కథ విన్నచో పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యము పొందును. ఇది 10వ అధ్యాయము సంపూర్ణము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe to my channel.